నిజంగా హ్యాపీగా ఉన్నారు అందరూ? కొంతమంది అంటూ ఉంటారు, ఏమి హ్యాపీ అండి వెస్లీ గారు, ఏదో క్యాలెండర్లో డేట్ మారింది అంతే, మా బ్రతుకులాగా ఉన్నాయన్నట్టుగా. గమనించండి, భూమి తన చుట్టూ తాను తిరగడానికి ఎంత సమయం పడుతుంది చెప్పండి, ఏ పర్లేదు. 3 రోజుల 24 hours లేదా 23 hours 56 minutes, 4 నిమిషాలు తక్కువ. అలా 4 నిమిషాలు కలిపి చివరిలో లీప్ సంవత్సరంలో వాటిని యాడ్ చేసి ఒక రోజు యాడ్ చేస్తున్నారు కదా, దట్స్ ఓకే. ఒక రోజు భూమి తన చుట్టూ తను తిరగడానికి, అదే భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి ఎంత టైం పడుతుంది? 365 రోజులు. అదే ఒక సంవత్సరం కదా మనం పిలుచుకుంటున్నాం. ఈక్వినాక్స్ అనే మాట ఎప్పుడైనా విన్నారా? ఈక్వినాక్స్ సంవత్సరంలో 2 సార్లు పగలు రాత్రులు ఈక్వల్ టైం ఉంటుంది, దాన్ని ఈక్వినాక్స్ అంటారు. అది ఒక సందర్భంలో మార్చిలో రావచ్చు లేదా ఏప్రిల్లో రావచ్చు. పగలు రాత్రి ఈక్వల్ టైం ఉంటుంది. 12 గంటల పగలు ఉంటే 12 గంటల రాత్రి. ఆ ఈక్వల్ టైం వచ్చే రోజులు 2 ఉంటాయి సంవత్సరంలో, ఆ రెండింటిని ఈక్వినాక్స్ అంటారు. ఇలా భూమి సూర్యుని చుట్టూ ఒక్కసారి పరిభ్రమించేసరికి ఒక సంవత్సరం పూర్తవుతుంది. ఇట్స్ ఎ రిమార్కబుల్ డే. ఖచ్చితంగా ఇది ఒక ఆశీర్వాదకరమైన సమయమే, దీవెనకరమైన సమయమే. అయితే న్యూ ఇయర్ అనేది మనం ఎందుకు జరుపుకుంటున్నాం? కొంతమంది అడుగుతుంటారు, ఇవన్నీ అవసరం అండి, న్యూ ఇయర్ రోజున ప్రార్థన వస్తుందంటే ఖచ్చితంగా అవసరమే. ఒక సంవత్సర ప్రారంభంలో దేవుని సన్నిధిలో మనం ఉండి ఆయనలో ఆరాధించి, ఆయనలో ఆనందించి, దేవుని వాక్యం ద్వారా సవాలు చేయబడి, ఈ సంవత్సరం అంతా కూడా మనం ఎలా జీవించాలో, ప్రభు కోసం ఎలా బ్రతకాలో ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి ఇది ఒక చక్కని సమయం. న్యూ ఇయర్ ఈజ్ అ వండర్ఫుల్ టైమ్ టు మేక్ సమ్ గుడ్ డెసిషన్స్, గుడ్ రెజల్యూషన్స్. నూతన తీర్మానాలు చేసుకోవడానికి ఇది చక్కని సమయం. గత రాత్రి మీలో చాలామంది మంచి తీర్మానాలు చేసుకున్నారని నేను ఆశపడుతున్నాను. మీరు పరిశుద్ధిని చేత అభిషేకం పొందిన వారు గనుక సమస్తము ఎరుగుదురు అని యోహాను మొదటి పత్రిక 2:20 ద్వారా గతించిన రాత్రి ప్రభు మనతో మాట్లాడారు. మన దేవుడు పరిశుద్ధుడు, ఆయనలో ఉన్న గుణ లక్షణాలు, ఆయన యొక్క గొప్పతనాన్ని 3 ప్రాముఖ్యమైన రెఫరెన్స్ల ద్వారా గత రాత్రి మనం ధ్యానం చేశాం. ఈ పరిశుద్ధుడు కుళ్ళు పట్టనివాడు, ఈ పరిశుద్ధుడు అధికారం కలిగిన వాడు, ఈ పరిశుద్ధుడు దీనులను లేవనెత్తువాడు, ఉద్ధరించువాడని 3 ప్రాముఖ్య విషయాలు గతించిన రాత్రి మనం విన్నాం. ఇప్పుడు కూడా నేను కొన్ని విషయాలు తెలియజేసిన తర్వాత మనందరం ప్రభువును స్తుతిస్తాం ప్రైజ్ అండ్ వర్షిప్లో. ఆ తర్వాత మరొక వర్తమానాన్ని మనం వింటాం. ఎట్ ఎనీ కాస్ట్ 12:30 లోపలనే ఈ సర్వీస్ ముగించడానికి మేము ఇష్టపడుతున్నాము. ఒసారడో ప్రాంతంలో ఒక అమ్మాయికి పెళ్లి చూపులు జరిగినాయట. యవ్వన కాలంలో రాగానే వివాహాలు, పెళ్లి చూపులు, ప్రధానాలు, ఎంగేజ్మెంట్లు ఇవన్నీ సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి కదా. పెళ్లి చూపులు జరిగాయి. అబ్బాయి వారు అమ్మాయి ఇంటికి వచ్చారు, అన్నీ చూసుకున్నారు, చాలా చక్కగా పెళ్లి చూపులన్నీ అయిపోయి అబ్బాయి వారు వెళ్ళిపోయారు. ఇప్పుడు అమ్మాయి తల్లి అమ్మాయి దగ్గరికి వచ్చింది, అమ్మ నీ అభిప్రాయం ఏంటమ్మా అని అడిగింది. అబ్బాయి మీద నీ ఒపీనియన్ ఏంటి, నీ అభిప్రాయం ఏంటి అని అంటే అమ్మాయి చెప్పింది, మమ్మీ నాకు అన్నీ బాగా నచ్చాయి. అతని ఉద్యోగం నచ్చింది, అతని యొక్క పర్సనాలిటీ నచ్చింది, అతని మాటలు బాగున్నాయి, ఆ తర్వాత అతని శాలరీ కూడా బాగుందని చెప్పారు కదా, అన్నీ బాగున్నాయమ్మా, కానీ ఒక్క విషయమే బాగాలేదండి. అదేంటమ్మా అంటే ఆ అబ్బాయి అప్పుడప్పుడు నవ్వుతున్నప్పుడు కొంచెం పళ్ళు ఎత్తుగా ఉండడం ద్వారా ఆ నవ్వు చాలా ఆక్వర్డ్గా ఉందమ్మా, కొంచెం ఇబ్బందికరంగా ఉందమ్మా అని తన సమస్యని వ్యక్తం చేసింది. అప్పుడు తల్లి ఏమందో తెలుసా, ఓరి పిచ్చి తల్లి, నిన్ను కట్టుకున్న తర్వాత ఆడేమన్నా నవ్వుతాడా? నిన్ను కట్టుకున్న తర్వాత ఏమన్నా నవ్వే ఛాన్స్ ఉందా? అందును బట్టి ఆ విషయంలో నువ్వేం వరి అవ్వాల్సిన అవసరం లేదు. అది నవ్వేదంతా కూడా నిన్ను కట్టుకునేంతవరకే. ఆ తర్వాత నవ్వంతా ఏమైపోద్ది, ఆవిరైపోద్ది. కాబట్టి అదే ఇబ్బంది అయితే పెద్ద ఇబ్బంది ఏం కాదు, ప్రొసీడ్ అయిపోతుందట. చాలామంది జీవితాల్లో నవ్వు కొంతకాలమే, కొన్ని అనుభవాల్లోనే, కొన్ని విషయాల వరకే చాలామందికి నవ్వు ఉంటుంది. కానీ బైబిల్ సెలవిస్తూ ఉంది, దేవుడు మన నోటి నిండా ఏమి ఇచ్చాడట? నవ్వు ఇచ్చాడు. ఈ నవ్వు అనేది లోకానుసారమైన నవ్వు కాదు, కానీ హృదయంలో సంతోషం ఉన్నప్పుడు, హృదయంలో ఆనందం ఉన్నప్పుడు అది మన ముఖంలో వెలుగుచ్చే ఒక ఎమోషన్ కదా. హృదయంలో సంతోషం ఉన్నప్పుడు పైకి మనం నవ్వుతాం. దేవుడు కూడా మన హృదయాల్లో ఆనందాన్ని, సంతోషాన్ని ఇవ్వాలనే ఆయన ఆశపడుతున్నాడు. నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను, 2025 సంవత్సరం మీరందరూ మనస్ఫూర్తిగా నవ్వాలా,
ప్రతి పరిస్థితిలో మీరు ఆనందంగా ఉండాలా, శాంతిని అనుభవించాలి. ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వారిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తావు లేదా కాపాడుదు అనే మాట యెషయా గ్రంథం 26:3 మనకు తెలుసు కదా. ఆ రిఫరెన్స్లన్నీ మనకు తెలిసినవే. ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో, మనం దేవుని మీద ఆనుకోగలిగితే ఆయన ఇచ్చే పరిపూర్ణమైన శాంతిని, సంతోషాన్ని మన జీవితంలో అనుభవిస్తాం. దేవుని వాక్యాన్ని తెరుద్దాం. అందరూ బైబిల్ తెరవండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనాన్ని ఈ నూతన సంవత్సరంలో మొదటి ఆరాధనలో మొదటి వర్తమానంగా దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ద బుక్ ఆఫ్ జోయల్ చాప్టర్ 2 and verse 21. దానిలో ఈ మాటలు రాయబడిన, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయుము. యెహోవా గొప్ప కార్యములు చేశాడు. యెహోవా ఏ కార్యాలు చేశారు? ఆయన గొప్ప కార్యాలు. అందరూ ఈ మాట నాతో చెప్పండి. నాయన రెఫరెన్స్ అలాగే ఉంచు. దేశమా అని ఉన్న చోట మన పేరు పెట్టుకుని చదువుదాం. అందరూ స్క్రీన్ వైపు చూడండి ఒకసారి. స్క్రీన్ కనబడుతుంది అందరికీ? ఆల్రైట్. దేశమా అన్న చోట నా పేరు పెట్టుకుంటాను, మీ పేరు మీరు పెట్టుకోండి. ఓకే, స్టార్ట్ చేద్దామా? చిన్న ఎక్సర్సైజ్. రెడీ, 1 2 3 గో. జాన్ వెస్లీ భయపడక సంతోషించి గంతులు వేయుము, యెహోవా గొప్ప కార్యములు చేశాను. మీ పేరు పెట్టుకున్నారా? పక్కోళ్ళ పేరు పెట్టి చదివేశారా? ఎవరి పేరు వారి చదవాలి. అప్పుడు దేవుని వాక్యం మనకు అన్వయించుకున్నట్టుగా. దేశమా భయపడక గంతులువే. ఎందుకు అంటే దేవుడు ఏ కార్యాలు చేశాడు? ఆయన ఎంతమంది ఆశిస్తున్నారు ఈ సంవత్సరంలో దేవుని గొప్ప కార్యాలు చూడాలని? ప్రైజ్ ది లార్డ్. మనకు ఆశ ఉంటే దేవుడు ఆశను ఏం చేస్తాడు? ఆయన నెరవేరుస్తాడు. మాసిలామణి గారు దైవవిజయంలో చాలా అద్భుతమైన సేవకులు, చక్కని వర్తమానాలు, సందేశాలు తెలుగు ప్రపంచానికి అందించారు ఆయన. ఒకసారి సందర్భంలో ఆయన వర్తమానం టేప్ రికార్డర్లో అప్పుడు క్యాసెట్స్ వచ్చేవి. ఆ క్యాసెట్లో వింటూ ఉంటే ఆయన మాట చెప్పారు, ఆశ లేని వాణ్ణి దేవుడు కూడా ఆశీర్వదించడు అని. చెప్పండి, మనం ఆశీర్వాదం పొందాలంటే మనకేముండాలి? కొంతమంది భక్తి జీవితం ఎలా ఉంటుందంటే, దేవునికి అవసరం అయితే నన్ను ఆశీర్వదించమనండి, లేకపోతే నాకు ఎందుకండి అన్నట్టుగా కొంతమంది నిశ్చేష్టులుగా నిలబడుతుంటారు. నో, వీ నీడ్ టు గ్రాబ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ బై ఫెయిత్ విత్ రెన్యూడ్ హోప్. నిరీక్షణతో, విశ్వాసంతో దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి. ఆశ కలిగిన వారిని దేవుడు దీవిస్తాడు. మీరు సంతోషించి గంతులు వేయండి. ఎందుకోసం అంటే యెహోవా మీ పక్షాన గొప్ప కార్యములు జరిగించువాడు. ఒక విషయాన్ని మనందరం గుర్తించి ప్రభువుని ఆరాధించాలి అంటే, మన దేవుడు పని చేసే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన సోమరిగా ఉండే దేవుడు కాదు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఆయన ఎక్కడో ఒక పూల పాన్పు మీద లేకపోతే మరొక పాన్పుల మీద పడుకుని నన్నెవ్వరూ డిస్టర్బ్ చేయకండి, నేను విశ్రాంతి తీసుకుంటున్నానని అనే దేవుడు కాదంట ఆయన. అందును బట్టి ఆయన దగ్గరికి మనం వచ్చి, ప్రభువా నువ్వు లేవాలి, నువ్వు మేల్కోవాలి అని దేవుణ్ణి మేల్కొల్పాల్సిన అవసరం మనకు లేదు. మై గాడ్ ఈజ్ ఎట్ వర్క్ ఆల్ ద టైమ్. ఆయన తన ప్రజల పక్షంగా అనుక్షణము ఏం చేస్తున్నాడు? ఆయన పని చేస్తూనే ఉన్నాడు. దేశమా నువ్వు సంతోషించి గంతులు వేయాల్సిన సమయం వచ్చింది. ఎందుకోసం అంటే దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడని. ప్రియులారా, గమనించిన సందర్భాల్లో ఎన్నో సాక్ష్యాలు మనం వింటున్నాం. మీలో చాలామంది దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, వినమ్రతతో వేడుకున్నప్పుడు, మీ హృదయాలు కృమ్మరించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మీ ప్రార్థనలు అంగీకరించాడు. వాటిని సాక్షి రూపంలో మీరు తెలియజేశారు. సంఘంగా మనం చేస్తున్న ప్రార్థనలు దేవుడు వింటున్నాడు. అత్యాసక్తితో కూడిన ప్రార్థన పేతురుని చెరసాల నుండి ఏం చేసింది? బయటికి తీసుకొచ్చింది. కాబట్టి సంఘంగా మనం చేసే ప్రార్థనలు కొన్ని ఉంటాయి. అందరం కలిసి మన హృదయాల్లో దేవుని సన్నిధిలో కృమ్మరించి మనం చేసే ప్రార్థనలకు దేవుడు జవాబిస్తున్నాడు. మీ కుటుంబంతో మీరు చేసే ప్రార్థనలకు దేవుడు జవాబిస్తున్నాడు. ఫ్యామిలీలో రక్షించబడిన వారందరూ కూడా రోజులో ఏదో ఒక సమయం మీరందరూ కూడా దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేయడం ద్వారా, వాక్యాన్ని ధ్యానం చేయడం ద్వారా మీ కుటుంబంలో దేవుని సన్నిధి, ఆయన ప్రభావము, ఆయన మహిమ కనబడుతుంది. కుటుంబ ప్రార్థనలో దేవుడు జవాబిస్తున్నాడు. సంఘ ప్రార్థనలకు దేవుడు జవాబిస్తున్నాడు. వ్యక్తిగతంగా మీరు చేస్తున్న ప్రార్థనలకు జవాబిస్తున్నాడు. ప్రతి సమయంలో, ప్రతి సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు నామం పేరిట మనం చేసే ప్రార్థనలకు దేవుడు ఏమిస్తున్నాడు? జవాబిస్తున్నాడు. యోవేల్ అనే ఈ గ్రంథంలో గాడ్స్ రెస్టోరేషన్ మనకు కనబడుతుంది. దేవుని యొక్క సమకూర్పు లేదా ఆయన పునరుద్ధరణ. యోవేల్ అనే మాటకు లేదా జోయల్ అనే మాటకు యెహోవాయే దేవుడు అని అర్థం. చెప్పండి, యోవేల్ అనే మాటకు అర్థం ఏంటి? యెహోవాయే దేవుడని. 3 అధ్యాయాలు కలిగిన ఈ యోవేలు గ్రంథంలో అనేకమైన ప్రవచనాలు మాత్రమే కాకుండా అనేక వాగ్దానాలు కూడా మనకు కనబడతాయి.
దేవుడు తన ప్రజల పట్ల కలిగి ఉన్న ప్రణాళికలను వాగ్దాన రూపంలో దేవుడు సెలవిచ్చారు. పౌలు భక్తుడు అంటాడు, బైబిల్లో రాయబడిన వాగ్దానాలను మనం క్రీస్తు ప్రభు ద్వారా స్వతంత్రించుకోవచ్చు. పేతురు భక్తుడు అంటాడు, దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు అమూల్యమును అత్యధికములు అని పేతురు గారు రాశారు. ఎందుకు దేవుడు మనకు వాగ్దానాలు ఇచ్చాడంటే, మనందరూ కూడా దేవ స్వభావంలో పాలివారమగునట్లుగా, లోకమందున్న భ్రష్టత్వాన్ని దప్పించుకున్నట్లుగా దేవుడు మనకేమి ఇచ్చాడట? వాగ్దానాలు ఇచ్చాడు. వెన్ యూ ఫోకస్ ఆన్ గాడ్స్ ప్రామిసెస్, టూ థింగ్స్ విల్ హ్యాపెన్. ద ఫస్ట్ థింగ్, యూ విల్ పార్టేక్ ఇన్ ద డివినిటీ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు ప్రభు మనకి ఇవ్వాలని ఆశపడుతున్న దైవ స్వభావంలో మనం పాలుభాగస్తులం అవుతున్నాం. రెండవది, లోక భ్రష్టత్వం నుండి మనం ఏం చేయబడతామట? తప్పించబడతామని పేతురు భక్తుడు తన పత్రికలో రాసుకుంటూ వచ్చాడు. ఈ యోవేలు గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్నాడు, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయి, ఎందుకంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు. మన దేవుడు కార్యాలు చేసేవాడు. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 23వ వచనంలో మాట ఉంది. బైబిల్ తెరవద్దులండి, ఆ మాట నేను చెబుతాను స్క్రీన్ మీద అయినా. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 23వ వచనంలో ఓ చక్కని మాట అక్కడ మనం చూస్తాం. నిజముగా యాకోబులో ఏమీ లేదట? మంత్రం లేదు. ఇశ్రాయేలులో ఏమీ లేదు? శకునం లేదు. ఆయా కాలముల యందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులకు ఇశ్రాయేలీలకు తెలియజెప్పబడును. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసయ్య దగ్గర మంత్రం ఉందా? ఇక్కడ ఎవరైనా మీకు మంత్రాలు వేస్తున్నారా? వచ్చినప్పుడు అమ్మ నీకు ఉద్యోగం రావాలంటే ఈ మంత్రం, వ్యాపారంలో అభివృద్ధిలో అంటే ఆ మంత్రం, లేదా ఆ మంత్రాన్ని మంత్రించిన యంత్రం మీ మంచం మీద పెట్టుకో, మీ మంచం కింద పెట్టుకొని ఏమైనా ఇస్తున్నారు ఇక్కడ? దేవుళ్ళు అలాంటి ఏమైనా ఉన్నాయా? యాకోబులో ఏమి లేదో మంత్రం లేదు, ఇశ్రాయేలులో శకునం లేదు. దెర్ ఇస్ నైదర్ సార్సరీ ఆర్ డివినేషన్ ఇన్ ఇజ్రాయెల్. బైబిల్ ప్రబోధిస్తున్న సత్యం, దేవుని దగ్గర మంత్రం లేదు, శకునం లేదు. చాలామంది తెలియక కొన్నిసార్లు సాక్ష్యాలు చెబుతున్నప్పుడు ఇవన్నీ నిజంగా జరిగి ఉంటాయా, ఈ అద్భుతాలను నిజంగా దేవుడు చేస్తున్నాడా అని కొంతమంది అపోహపడచ్చు. యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్న కాలంలో కూడా ఆయన అద్భుతాలు చేస్తే చాలామంది వాటిని ఏం చేయలేదు? నమ్మలేదు. ఇన్ఫ్యాక్ట్ అద్భుతాలు పొందిన వారిని ప్రశ్నించారు. ఎలా జరిగింది ఇది? ఎవరు చేశారు? ఇది జరగడం సాధ్యమానా? ఇది నిజంగా జరుగుద్దా అని చాలామందిని ఇబ్బంది పెట్టిన దాఖలాలు కూడా బైబిల్లో ఉన్నాయి. అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది, దేవుని దగ్గర మంత్రం లేదు, ఆయన దగ్గర శకునం లేదు. ఆయన ఏది చేసినా వాస్తవమైన విధానాల్లో మన జీవితాల్లో ఏం చేస్తాడు? ఆయన కార్యాలు జరిగించే దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదని బైబిల్ సెలవిస్తూ ఉంది. అందును బట్టి యేసు ప్రభు దగ్గర ఏమైనా మంత్రం ఉందని రాకండి ఏ ఒక్కరు. శకునాలు ఏమైనా ఉన్నాయా? డివినేషన్ ఏమైనా ఉందా? కళ్ళు మూసుకుని ఏమైనా చెప్తున్నారా? ఇలాంటి వాటి కోసం మనం రావాల్సిన అవసరంలా. ప్రభువు దగ్గర వాస్తవం ఉంది. ఆ కారణాన్ని బట్టే అనేక సందర్భాల్లో దేవుడు అన్నాడు, మాయాస్వరూపుణ్ణి అయినట్టుగా మీలో ఏ ఒక్కరు నన్ను ఏం చేయొద్దు, వెతకద్దు అన్నాడు ఆయన. యేసు ప్రభు మాయాస్వరూపుడు కాదు. ఒక లేని దేవుణ్ణి మనం ఆరాధించట్లేదు, ఒక కల్పిత పాత్రను మనం ఆరాధించట్లేదు. సర్వసాధారణంగా ప్రపంచంలో ఏథీయిస్టులు ఉంటారు, దేవుడు లేడని వాదించేవాళ్ళు. వాళ్ళు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు వాదించే ఒక విషయం ఏంటంటే, దేవుడు అనగా ఒక కల్పిత పాత్ర. మనిషికి కొన్ని భయాలు ఉంటాయండి. ఆ భయాల నుండి బయటికి రావడానికి ఒక పాత్రను కల్పించుకుని, ఆ పాత్ర చుట్టూ వారి యొక్క ఉద్దేశాలన్నీ కూడా పెట్టుకుని, ఆ కల్పిత పాత్ర వీళ్ళని కాపాడుతుందని, రక్షిస్తుందని నమ్ముతూ ఉంటారు. ఏదో వారి నమ్మకాన్ని బట్టి అప్పుడప్పుడు ఏదో ఒకటి రెండు అద్భుతాలు జరుగుతుంటాయి, అవే నిజమనుకుని చాలామంది అపోహపడుతున్నారు అన్నట్టుగా ఏథీయిస్టులు, దేవుడు లేడనే వారు వాదిస్తూ ఉంటారు. అయితే ప్రపంచంలో మరొక చోట ఇలాంటివి ఉన్నాయేమో కానీ యేసుప్రభు దగ్గర మాత్రం అలాంటివి లేదు. వాస్తవాన్ని వాస్తవంగా దేవుడు జరిగించే దేవుడు కనుక ఆయన మహిమా స్వరూపైన దేవుడని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఈ 2025 సంవత్సరంలో దేవుడు తన కార్యములను తన ప్రజల పట్ల జరిగించబోతున్నాడు. హల్లెలూయా. నీలో విశ్వాసం ఉంటే, పరిపూర్ణమైన నమ్మిక నీలో ఉంటే, దేవుని మీద ఆనుకొనగలిగే మనసు నీలో ఉంటే, నీవు గొప్ప కార్యములు దేవుని నుండి పొందబోతున్నావని బైబిల్ చాలా క్లియర్గా సెలవిస్తూ ఉంది. నేను నాకు ఇవ్వబడిన సమయంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాల మీద మాట్లాడతాను. దేవుడు ఈ సంవత్సరంలో మన జీవితంలో ఎలాంటి కార్యములు చేయబోతున్నాడు, వాట్ కైండ్ ఆఫ్ మిరకిల్స్ అండ్ వండర్స్ అండ్ వర్క్స్ దట్ గాడ్ ఈస్ గోనా డూ ఇన్ అవర్ లైఫ్స్ యాజ్ వీఆర్ ప్లేసింగ్ అవర్ ఫెయిత్ ఆన్ హిమ్. ఆయన మీద మనం విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడు ఎటువంటి కార్యములు, ఆ మాటను మీరు జాగ్రత్తగా పరిశీలన చేయాలా. దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తున్నాడు అని పరిశీలన చేస్తే మొట్టమొదటిగా ఒక మాటను చదువుదాం. చూడండి, బైబిల్ గ్రంథంలో 126వ కీర్తన 2వ వచనం చదువుతున్నాను. Psalm 126 and verse 2. మనము కలకనిన వారి వలె ఉంటిమి. మణిగారు మీరు కొంచెం గ్యాప్ ఇవ్వాలి, నేను చెప్పగానే మీరు చదివితే నేను మీకు రెఫరెన్స్ ఇచ్చేసినేమో అనుకుంటారు. చాలా సంతోషం, మీరు చాలా స్పీడ్గా తీస్తున్నారు. ఓకే, Psalm 126 and verse 2.
మనము కలగనిన వారి వలె ఉంటిమి. మన నోటి నిండా నవ్వు మన నోటి నిండా ఏముంది? నవ్వు ఉండెను. మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు, దేవుడు వీరి కొరకు గొప్ప కార్యములు చేసెనని. చెప్పండి, ఏ కార్యాలు అంటేవి? యెహోవా వీరి పక్షాన గొప్ప కార్యములు చేసేనని అన్యజనులు ఏం చేస్తున్నారు? చెప్పుకుంటున్నారు. స్తోత్రం చెప్పండి. ఒకవేళ ఈ రోజు వరకు కూడా నీ బంధువులు, నీ స్నేహితులు, నీ ఆఫీసులో ఉన్న వాళ్ళు నీ గురించి ఏవేవో మాట్లాడుకున్నారేమో, రకరకాలుగా మాట్లాడారేమో, సింపతి చూపించారేమో. అయ్యో మీ బ్రతుకులు ఏంటంటే ఇలా అయిపోయినాయి, ఇలా జరుగుతున్నాయి ఏంటని బహుశా నిన్ను చూసి హేళన చేశారేమో, లేదా నీ మీద జాలిపడిన మాటలు మాట్లాడుతున్నారేమో. కానీ బైబిల్ సెలవిస్తూ ఉంది, ఈ రోజు నుండి అన్యజనులను చూసిన వారు వీరి దేవుడు వీరి పక్షాన ఏ కార్యాలు చేశాడో గొప్ప కార్యాలు చేశాడని చెప్పుకొనబోతున్నారు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మనము కలగనిన వారి వలె ఉంటిమి. ఏంటి కళ? చూడండి, కొన్నిసార్లు మనకేమన్నా మంచి కళలు వచ్చినాయి అనుకోండి, ఆ కళ నుండి బయటకు రాగానే చాలా బాధపడతాం. అవునా కాదా? మీరు రోడ్డు మీద అలా వెళ్తుంటే బంగారు నాణములు దొరుకుతున్నాయి అనుకోండి, మెల్లగా ఓ సంచిలో వేసుకుంటారు మీరు. అలా సంచి నిండిపోయింది, రెండో సంచి నిండిపోయింది, మూడో సంచి నిండిపోయింది. సడన్గా మెలకు వచ్చింది. ఎలా ఉంటుంది మీకు? అయ్యో ఇది కళ, ఇది కళ కాకుంటే ఎంత బాగుండేది. ఒక శారీలు షాపు కొనేసుకునేదాన్ని నేను, లేకపోతే మరొకటి అని ఎన్నో ఊహలు. ఒక్కసారిగా అది కళ అనగానే మిస్ అయిపోయినాయి. ఇలాంటి కళ నిజంగా జరిగితే ఎంత బాగుంటుందని. అదే మీరు రోడ్డు మీద వెళ్తుంటే నలుగురు దొంగలు మిమ్మల్ని వెంబడిస్తున్నారు అనుకోండి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని. అలా దగ్గర రాగానే, మెలకు రాగానే అప్పుడు ఏమనిపిస్తుంది? అమ్మయ్య ఇది కళ కదా, నిజం కాదు కదా అనిపిస్తుంది. కళలు రెండు రకాలుగా వస్తాయి మనకి. బైబిల్ సెలవిస్తూ ఉంది, మనం కలగనిన వారి వలె ఉంటిమి. అంటే ఇది నిజంగా జరిగిందా? ఇది వాస్తవమేనా? ఎందుకోసం అంటే దేవుడు తన ప్రజలను ఎక్కడి నుంచి తీసుకొచ్చాడట? చెర నుండి బయటికి తీసుకొచ్చేసాడట. ఒక బంధకాల్లోంచి బయటికి తీసుకొచ్చాడట. ఒక కాడిని విరగగొట్టి వారిని విడిపించాడు. కాబట్టి మన నోటి నిండా ఏముంది? నవ్వు ఉంది. ఈ నవ్వు దేవుని స్తుతించడానికి, ఆయన గణపరచడానికి, నేను ఇందాక చెప్పినట్టుగా మన హృదయాల్లో ఉన్న స్థితిని లోకానికి చూపించడానికి ఉపయోగపడే నవ్వు ఇది. ఇది వ్యర్థమైన నవ్వు కాదు, వెకిలి నవ్వు కాదు. ఇది హృదయములో ఉన్న ఆనందాన్ని లోకానికి చూపించే నవ్వు. మన హృదయాలను దేవుడు నవ్వుతో నింపాడు, ప్రహర్షంతో నింపాడు. కలగనిన వారి వలె ఉంటిమే. మీలో చాలామంది ఒకప్పుడు రకరకాల పాపాలకు బానిసలై ఉండొచ్చు. కొంతమంది సాక్ష్యం చెబుతుంటారు. మన చర్చిలో ఒక ఆయన ఉన్నారు, ఆయన ఒకసారి నాతో వ్యక్తిగతంగా సాక్ష్యం పంచుకుంటూ, వెస్లీ గారు రోజుకి 1 లీటర్ లిక్కర్ తాగకపోతే నాకు నిద్ర పట్టేది కాదండి అన్నాడు ఆయన. 1 లీటర్, చాలా ఎక్కువ క్వాంటిటీ. అది లివరు, కిడ్నీలు, హార్ట్ అన్నీ కూడా అతి త్వరగా పాడైపోతాయి అన్నమాట. అంత భయంకరంగా అతను 1 లీటర్ లిక్కర్ తాగితేనే కానీ అతనికి ఉపశమనం లేదు. లేదా కొంతమంది వారి భాషలో మాట్లాడతారు కదా, కిక్ అంటారు కదా, కిక్ ఎక్కేది కాదంట ఆయనకి. యేసు ప్రభు మాటలు విన్న తర్వాత, దేవుని వాక్యాన్ని విన్న తర్వాత, యేసు ప్రభు తన హృదయంలో చేర్చుకున్న తర్వాత దేవుడు వాటి నుండి ఆయనకి విడుదల ఇచ్చారు. హల్లెలూయా. ఈరోజు త్రాగేవారి ప్రక్కన కూడా నిలబడ్డా ఆయన. ఎందుకు మాట చెబుతున్నాను తెలుసా? ఇది కూడా ఒక కళే. చాలామంది అతను చూసి, ఒకప్పుడు నీ జీవితం ఏంటి ఇలా ఉండేది, ఇప్పుడు నువ్వేంటి ఇలా అయిపోయావు, ఏం జరిగింది? యేసు ప్రభు నా హృదయంలోకి వచ్చారు, ఆయన నా మనసులోనికి వచ్చారు. ఆయన ఆరాధించడం, ఆయన స్తుతించడం నేను నేర్చుకున్నాను. కాబట్టే అల్టిమేట్ జాయ్, హ్యాపీనెస్ నాకు లభించింది కనుక లోక సంబంధ విషయాల్లో నేను ఆధారపడాల్సిన అవసరం లేదు. కలగనిన వారి వలె ఉంటుంది. ఒక ఉపద్రవం, ఒక గాలి తుఫాను లాంటి శ్రమ, ఒక భయంకరమైన వేదన, డిప్రెషన్, యాంగ్జైటీ నీలోనికి వచ్చినప్పుడు, దేవుడు వాటి నుండి విడుదలిచ్చినప్పుడు నీవు కలగనిన వ్యక్తి వలె ఉన్నావు. ఒక సహోదరు ఒకసారి నన్ను కలుసుకుని పర్సనల్గా, బ్లెస్సీ గారు నేను ఉన్నప్పుడు కౌన్సిలింగ్ కావాలని అడిగినప్పుడు మేము ఇద్దరం కూర్చుని ఆమెతో మాట్లాడుతుంటే ఆమె చెప్పింది, అయ్యా నాకు ప్యానిక్ అటాక్స్ వస్తూ ఉంటాయండి, నా కోసం ప్రార్థన చేయండి అని. అమ్మ, ప్యానిక్ అటాక్స్ అంటే ఎలాంటి పరిస్థితులు ఉంటే నీ జీవితంలో ఏంటి చెప్పు అంటే ఆమె చెప్పింది, ఆమెలో ఉన్న భయం ఏ పని చేస్తున్నా ఒక యాడ్వర్స్ ఎఫెక్ట్ ఉంటుందని ఊహించుకుంటుందట. ఫర్ ఎగ్జాంపుల్, వంట చేస్తూ ఉంటే ఆ గ్యాస్ బండ పేలిపోయినట్టు, ఈమె కాలిపోయినట్టు, అంబులెన్స్లో ఈమె తీసుకెళ్ళిపోతున్నట్టు ఊహించుకుంటుంది ఆ వంట చేసేంత వరకు కూడా. మరలా గ్యాస్ స్టవ్ ఆపేంత వరకు కూడా అదే ఫీలింగ్ అనమాట. భయంతో త్వరగా వంట చేసేయడం, అది సరిగ్గా వస్తుందా లేదా, భర్త రుచికరంగా వండుతున్న భర్త కోసం ఆలోచన ఉండదు, త్వరగా గ్యాస్ ఆఫ్ చేసేయాలి. దాన్ని ప్యానిక్ అటాక్ అంటారు. ఒకవేళ ఏదన్నా ఒక
ప్లగ్ పెట్టాల్సి వస్తే కరెంట్ షాక్ కొట్టేస్తుందేమో. అంతకుముందు ఎక్కడో వీడియోల్లో చూస్తారు, కరెంట్ షాక్ కొట్టినట్టు వెనకబడిపోవడం, లేకపోతే ఇలా ఓగడం, ఇలాంటివి ఎక్కడో వీడియోలు చూసి నాకు కూడా అలా అయిపోద్దేమో అన్న భయం. కారు ఎక్కగానే కారు ఒక చెట్టు గుద్దేసుకున్నట్టు, లేకపోతే ఒక లారీకి గుద్దేసుకున్నట్టు, ఢీకొన్నట్టు, అందులో నలిగిపోయినట్టు, చనిపోయినట్టు, ఇలాంటివన్నీ ఊహించేసుకుని అతి తీవ్రమైన యాంగ్జైటీ అన్నమాట. క్యాలెండర్లో కొన్ని రోజులు ఆమెకి ఇష్టం ఉండవట. ఎందుకంటే ఆ రోజుల్లో ఏదో వారి బంధువులకో స్నేహితులకో ఏదో రకమైన శ్రమ కీడు కలిగితే ఆ డేట్ రాగానే కంగారు పడిపోతూ ఉంటుంది, శ్రమ పడుతూ ఉంటుంది. దీని నుండి నేను బయటికి రాలేకపోతున్నాను, ఎన్నో ప్రయత్నాలు చేశాను. దాని నుండి బయటికి రావడానికి లోకర్ రీతిలో చాలా పుస్తకాలు చదివిందట. అనేక మంది మైండ్ కోచెస్ ఉంటారు, లేదా లైఫ్ కోచెస్ అంటారు, వాళ్ళు రాసిన పుస్తకాలు కావచ్చు, పర్సనాలిటీ డెవలప్మెంట్ టీచ్ చేసే వాళ్ళు రాసిన పుస్తకాలు కావచ్చు. విజయం 5 మెట్లు, 6 మెట్లు, ఇంకో మెట్టు ఉంది మర్చిపోయాం, 7వ మెట్టు, 8వ మెట్టు అని ఇలా రకరకాల పుస్తకాలు రాస్తుంటారు. అవన్నీ చదివేసిందట విడుదల కావాలని. వివేకానంద పుస్తకాలు చదివిందట. స్వామి వివేకానంద మన భారతదేశంలో నరేంద్ర దత్త అని పిలవడం, ఆయన వివేకానంద అని పిలువబడ్డాడు. ఆ తర్వాత స్వామి అని పిలుస్తారు చాలామంది. హీ వాజ్ ఎ గ్రేట్ స్కాలర్. ఇన్ ఫ్యాక్ట్ చాలా పుస్తకాల్లో ఆయన రాశారు. ఆయన కొటేషన్లు ఇప్పటికీ చాలామంది వారి ఫోన్ల్లోనూ ఆఫీసుల్లోనూ పెడుతూ ఉంటారు. వివేకానంద రాసిన పుస్తకాలు కూడా చదివేశానండి నేను. ప్రపంచంలో గురువులు అనబడేవారు ఎవరైతే ఉన్నారో ఈ భయంకరమైన శ్రమ నుండి విడుదల పొందడానికి వారి పుస్తకాలు కూడా చదివాను. ఈ రోజున కొంతమంది ఫేమస్ గురూస్ ప్రపంచంలో చాలా ఇంపాక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, వారి పుస్తకాలు కూడా చదివాను. ఎక్కడ నాకు విడుదల కాలేదు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. చాలా మెడిసిన్ కూడా వాడాను నేను. చెప్పారు, దేవుని సేవకులు ఉన్నారు, వారు మీకోసం ప్రార్థన చేస్తారు, ప్రార్థన ద్వారా అద్భుతాలు జరుగుతాయని. దైవజనుడు మా కోసం ప్రార్థన చేయండి, నేను పరిస్థితులు ఎలా ఉన్నానని. బ్లెస్సీ వెస్లీ గారు నేను ఆమె తల మీద చేసి ప్రార్థన చేశాం. 2-3 నెలల తర్వాత కలిసింది మరలా. దేవుడు నాకు విడుదల ఇచ్చాడండి. అపూర్వమైన విడుదల దేవుడిని అనుభవించాను. ఐఎమ్ రిజాయిసింగ్ ఇన్ ద లార్డ్. ఆ పానిక్ అటాక్స్ నుండి దేవుడు నన్ను ఏం చేశాడు, విడుదల చేశాడు అని ఒక చక్కని సాక్ష్యం ఆమె చెప్పినప్పుడు నేను చాలా ప్రభువును స్తుతించాను. కలగనిన వారి వలె ఉన్నాము. ఒక బంధకంలోంచి దేవుడు మనల్ని బయట తీసుకొచ్చిన, ఒక శ్రమలోంచి దేవుడు మనల్ని బయట తీసుకొచ్చినప్పుడు దానియేలు గారు నిలబెట్టి సింహాల బోన్లోంచి మీరు బయటికి వచ్చిన విధానాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే బహుశా ఆయన కూడా ఇదే అంటాడేమో, నేను కూడా కలగనిన వ్యక్తిలా ఉన్నాను. ఎందుకంటే సింహాల నోట్లోంచి తప్పించబడడం ఏంటి? పూర్వదినాల్లో ఎవరైనా సింహాల బోనులో వేస్తే వారం రోజులు వాటికి ఏమీ పెట్టేవారు కాదట. ఒక వ్యక్తిని సింహాల బోన్లో వెయ్యాలనే నిర్ణయం జరగడానికి ముందు వారం రోజుల నుండి సింహాలకు ఏం పెట్టేవారు కాదట. కఠోరమైన ఆకలితో ఉండేవి. అందును బట్టి ఎవరినైనా అలా లోపలికి వేయగానే ఇంక మళ్ళీ కింద కూడా పడాల్సిన అవసరం లేదు. అలా గాల్లోనే ఒక్కొక్క సింహం ఒక్కొక్క సైడ్ని లాక్కుని తీసుకెళ్ళిపోవడం ఆ వ్యక్తిని. దానియేలు సింహాల బోనులో ఉండే ఒక రాత్రంతా కూడా, ఇది 2 సెకండ్ల బయటకు వచ్చేలేదు ఆయన. ఒక రాత్రంతా సింహాల బోన్లో ఉన్న ఒక్క సింహం కూడా చెప్పండి దానియేలుని ఏం చేయలేదు. నాకు అనిపిస్తూ ఉంటుంది, ఈయన ఎవరో మనకన్నా పెద్ద సింహంలాగా ఉన్నాడు అనుకున్నాయేమో. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీతిమంతులు ఎలా ఉంటారట? సింహం వలె ధైర్యంగా ఉంటారు. మనకన్నా ఏదో పెద్ద సింహం లోపలికి వచ్చిందని ఈ సింహాలన్నీ జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నాయి. రాత్రంతా ఉండిపోయాడు దానియేలు. బయటకు వచ్చిన తర్వాత ఏంటి నీ ఎక్స్పీరియన్స్ అంటే ఆయన అంటారు, కలగనిన వారి వలె ఉన్నాం. యు టేక్ ఎనీ పర్సన్ ఇన్ ద బైబుల్, దే కెన్ టెస్టిఫై గాడ్స్ గుడ్నెస్ ఇన్ సచ్ ఎ వే. అందరూ కూడా ఈ విధంగానే దేవుని స్తుతిస్తారు, ఆరాధన చేస్తారు. యెహోవా మీ పక్షాన గొప్ప కార్యములు చేశాడని అన్ని జనులు చెప్పుకుంటారు. ఎందుకోసం అంటే మీరు కలగనిన వారి వలె ఉంటారు. దేవుడు మిమ్మల్ని చెరలోంచి బయటికి తీసుకొస్తాడు. చెరలో ఉన్న ఏ వ్యక్తి కూడా దేవుణ్ణి పరిపూర్ణంగా స్తుతించలేడు. అందరూ చెప్పండి, చెరలో ఉన్నవారు ఏం చేయలేరు? ప్రభువును స్తుతించలేరు. బైబిల్లో ఒక మాట ఉంది, దేవుని ప్రజలట బబులోని చెరకు కొనిపోయబడినప్పుడు బబులోనీలందరూ కూడా వీరి దగ్గరికి వచ్చి, అయ్యా మీరు బాగా పాటలు పాడతారట కదండి, దేవుని స్తుతిస్తారట కదా, మీ ఆ జనరేషన్లో లేకపోతే మీ చరిత్రలో గొప్ప గొప్ప గాయకులు ఉన్నారట కదా, దావీదు మహారాజు గొప్ప గాయకుడట, ఆసాపు గొప్ప గాయకుడట, యెదూతూను గొప్ప గాయకుడట, ఇంకా చాలామంది గాయకులు మీ ప్రాంతంలో ఉన్నారట కదా, మీరు కూడా పాట పాడండి అంటే దేవుని ప్రజలు ఏమన్నారన్న తెలుసా? మా సితారాల్లో ఎక్కడ తగిలించాం? నిరవంజి చెట్లకు తగిలించేసాం. నిరవంజి చెట్లు ఇంగ్లీష్లో విల్లో ట్రీస్ అంటారు. వాస్తవానికి అదొక బుష్లా ఉంటుందన్నమాట, లేదా కొన్ని కొంచెం ఎత్తుగా ఎదిగే చెట్లు. అవి స్వాంపుల దగ్గర పెరుగుతూ ఉంటాయి. కొంచెం బురద నీళ్లు ఉంటాయి చూసారు, దాని పక్కన పెరుగుతుంటాయి నిరవంజి చెట్లు. ఆ నిరవంజి చెట్ల గట్ట వీరి సితారాలు పట్టుకెళ్ళి తగిలించేశారట. లేదు ఇక ఆరాధన లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు, ప్రభువుని స్తుతించే అనుభవాలు లేవు. చెర నిన్ను ఎప్పుడు కూడా దేవుని స్తుతించినవ్వదు. ఒక బంధకం ఎప్పుడూ కూడా పరిపూర్ణంగా దేవుణ్ణి ఆరాధించినవ్వదు.
ఆ సందర్భంలో బబులోను నదుల దగ్గర మేము కూర్చున్నప్పుడు బబులోనులో అడిగారు పాట పాడమని. ఎలా పాడతాం? మా సితారాల బిడ్డలు అక్కడ తగిలించేశాం. ఈ 2025 సంవత్సరంలో దేవుని బిడ్డలారా, తీయండి ఆ సితారాలు. ఏ నిరవంజి చెట్లకు నీ సితారా తగిలించావు, తీ బయటికి. ప్రభువును ఆరాధించు, మనస్ఫూర్తిగా దేవుని స్తుతించు. నేను మాట చెబుతాను, చాలా జాగ్రత్త వినండి. ఇది చాలా సింపుల్గా ఉంటుందేమో, కానీ ప్రాక్టికల్గా నేను అనుభవించి చెబుతాను. నీకు లేనిది దేవుడు నీకు ఇవ్వాలంటే నీకున్న వాటిని బట్టి దేవుని స్తుతించు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. If you want to get something that you don't have, you have to praise God for what you have now. ఈ రోజు నీకు ఉన్నదాన్ని బట్టి నువ్వు దేవుని స్తుతిస్తే లేని వాటిని కూడా దేవుడు ఏం చేస్తాడు నీ జీవితంలో దయచేస్తాడు. మన ఫోకస్ అంతా కూడా నాకు అది లేదు, ఇది లేదు, అది లేదు, ఇది లేదనే బాధే తప్ప ఉన్న వాటిని బట్టి మనం ఏం చేయం, దేవుణ్ణి స్తుతించలేం. కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్, నాట్ యువర్ ప్రాబ్లమ్స్. దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాలు, నీకు ఇచ్చిన ఆరోగ్యం. లిసన్ టు మీ మై ఫ్రెండ్స్, ఈ నూతన సంవత్సరాన్ని ఎదుర్కోవడం, ఇలా ఈరోజు మనం దేవుని సన్నిధిలో కూర్చోవడం, ఇట్స్ ఎ డ్రీమ్ ఫర్ సో మెనీ పీపుల్. నువ్వు భోజనం చేస్తున్నావంటే నేను చెబుతున్నాను చాలాసార్లు, ఆ భోజనం తినలేని వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రపంచంలో. ఇట్స్ ఎ డ్రీమ్ ఫర్ సో మెనీ పీపుల్. ఇఫ్ యు ఆర్ డ్రింకింగ్ వాటర్, ఇట్స్ ఆల్సో డ్రీమ్ ఫర్ సో మెనీ పీపుల్. ఇఫ్ యు హ్యావ్ ఎ గుడ్ హౌస్, ఎ గుడ్ వెహికల్, గుడ్ ఫ్యామిలీ, గుడ్ ఫ్రెండ్స్ అరౌండ్ యూ, ఇట్స్ ఎ డ్రీమ్ ఫర్ సో మెనీ పీపుల్. బట్ గాడ్ మేడ్ ఇట్ పాసిబుల్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు నీ జీవితంలో వాటిని సాధ్యపరిచాడు. ప్రభువును స్తుతించు, ఘనపరచు. నాకు అది లేదు, ఇది లేదు, అవి లేవు, ఇవి లేవు అని బాధపడదు. ఎప్పుడు ఉన్న వాటిని బట్టి దేవుని స్తుతించండి. నిరవంజి చెట్లకు తగిలించిన సితారాలు తీయండి బయటికి. ప్రభువుని ఆరాధించండి. ఆరాధన మన స్థితిని మారుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. మన యొక్క జీవితాల్లో మార్పును తీసుకొచ్చేది ఆరాధన. ఎందుకు దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నారు, ఎలాంటి కార్యాలు చేస్తున్నారంటే చెర నుండి బయటికి తీసుకురావడం ద్వారా మనం కలగనిన వారి వల్ల ఉన్నామని బైబిల్ సెలవిచ్చింది. రెండో మాట దగ్గరికి వద్దాం. యెషయా గ్రంథం 42వ అధ్యాయం. నేను అవుట్లైన్స్ మాత్రం ఇస్తాను, జాగ్రత్త గమనించండి. ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 42 and verse 16, 16వ వచనం చదువుతున్నాం. వారు ఎరుగని మార్గమున, యెషయా గ్రంథం 42వ అధ్యాయం 16వ వచనం, వారు ఎరుగని మార్గమున గ్రుడ్డి వారిని తీసుకుని వచ్చెదను, గుడ్డి వారిని తీసుకుని వచ్చెదను, వారు ఎరుగని త్రోవలలో, వారు ఎరుగని త్రోవలలో వారిని నడిపింతును, వారి ఎదుట చీకటిని వెలుగుగాను. అందరూ జాగ్రత్త గమనించండి. చీకటిని ఎలా మారుస్తాను? వెలుగుగాను. వంకర త్రోవలను చక్కగాను చేయుదును. నేను వారిని విడువక ఈ కార్యములు జరిగింతును. చప్పట్లు కొట్టి దేవుని నామమున. వాట్ ఎ పవర్ఫుల్ ప్రామిస్. దేవుడిచ్చిన వాగ్దానాలు, ఈ వాగ్దానం ఎంత శక్తిగల వాగ్దానం అంటే, నేను వారిని విడువక ఈ కార్యములు ఏం చేస్తాను, జరిగిస్తానేమోనని అన్నాడు ఆయన. ఆలోచన చేస్తానన్నాడు ఆయన, జరిగిస్తాను. దేవుడు మాట ఇచ్చాడంటే తప్పిపోడు ఆయన. ఏం చేస్తావు ప్రభువా, ఏంటి ఆ కార్యాలు జరిగిస్తావు అంటే, వారు ఎరుగని త్రోవల్లో నేను వారిని ఏం చేస్తున్నాను, నడిపిస్తున్నాను. నమ్ముతున్నారా మీలో ఎంతమంది ఈ సంవత్సరంలో దేవుడు మీలో చాలా మందిని మీరు ఎరుగని త్రోవల్లో దేవుడు నడిపించబోతున్నాడు? హల్లెలూయా. ఏదో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలని కాదు. అమ్మో, ఎరుగని త్రోవల్లో వెళ్ళడం ఏంటండి, నాకు తెలియని త్రోవల్లో నేను నడిస్తే నా పరిస్థితి ఏంటండి? తెలిసిన త్రోవల్లో అంటే అనుభవం ఉంటుంది కాబట్టి వెళ్ళిపోతాను. కానీ వాట్ అబౌట్ ద న్యూ వే? ఎస్, దేవుడు మరిన్ని గొప్ప కార్యాలు నీ జీవితంలో జరిగించడానికి, తన శాశ్వత ప్రణాళికలు నీ జీవితంలో నెరవేర్చడానికి కొన్నిసార్లు నువ్వు ఉందన్నడు వెళ్ళని త్రోవల్లో దేవుడిని నడిపిస్తాడు. ఆ మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ రావచ్చు. ఆ మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు నాకే ఎందుకు ఇలా జరుగుతుందని అనిపించవచ్చు. ఆ మార్గంలో వెళుతున్నప్పుడు నాకే ఎందుకు ఈ శ్రమ అనిపించవచ్చు. ఆ మార్గంలో వెళుతున్నప్పుడు దేవుడు నన్నే ఎందుకండి ఇలాంటి మార్గంలో తీసుకెళ్తాడు అని అనిపించవచ్చు. కానీ నమ్ము ప్రియ దేవుని బిడ్డ, ఆ మార్గంలో నడిపించిన దేవునికి ఉద్దేశం ఏంటో తెలుసా? నీ ముందున్న ప్రతి వంకర త్రోవను దేవుడు ఎలా మార్చబోతున్నాడు? ఆయన చక్కని త్రోవగా మార్చబోతున్నాడు. అండ్ లెట్ మీ టెల్ యూ, you are making a way for your next generation. Hallelujah. ఆ మార్గంలో ప్రయాణం చేయడం ద్వారా నీ అనుభవాన్ని నీ తర్వాత తరాలు పుణికిపుచ్చుకుని దేవుని మార్గంలో కొనసాగబోతున్నాయి. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత కనాను దేశం వెళ్ళడానికి మోషే ఒక మ్యాప్ రెడీ చేసుకున్నాడు, ఒక పాత్ రెడీ చేశాడు. దీనిలోంచి కనుక వెళ్ళిపోతే కొంచెం స్లోగా నడిస్తే 40 రోజులు, కొంచెం వేగంగా నడిస్తే 11 రోజులు వెళ్ళిపోదాం అనుకునే ఆలోచన మోషే గారికి ఉంది. కానీ దేవుడు అన్నాడు, మోషే, ఫర్గెట్ అబౌట్ యువర్ వే, జస్ట్ గెట్ ఇన్ టు మై వే. నేను చూపించే మార్గంలో వెళ్ళు అన్నాడు. అయితే నేను అనుకున్న దారి కన్నా దేవుడు చూపించే దారి చాలా గొప్పగా ఉంటుంది కాబట్టి రండి అని ఇశ్రాయేలు ప్రజలను ఆ మార్గంలో తీసుకురాగానే కొంత దూరం వచ్చేసరికి దారి కనబడలేదు. ఏమైంది? ఎర్ర సముద్రం అడ్డొచ్చేసింది. అప్పుడు అందరూ అంటారు, మోషే దేవుడు చూపించాడన్నావు, ఈ మార్గం దేవుడు మ్యాప్ ఇచ్చాడన్నావు,
నేను కూడా మిమ్మల్ని అందరినీ రండి మనం ఒక అద్భుతమైన దేశానికి వెళ్దామని చెప్పి ఇలా మారేడుమిల్లి అడవుల్లో దింపేశాను అనుకోండి మిమ్మల్ని, ఎలా ఉంటుంది మీకు? వెస్లీ గారు మీరు ఎక్కడికి తీసుకెళ్తానన్నారు, స్విట్జర్లాండ్ తీసుకెళ్తారని చెప్పి మారేడుమిల్లి బోధులూరు దగ్గర దింపేశారండి మమ్మల్ని. ఎగ్జాక్ట్గా అదే పరిస్థితి. ఇది నిజంగా దేవుడే చెప్పాడా? ఇది నిజంగా దేవుడే నీకు గైడెన్స్ ఇచ్చాడా అన్నట్టుగా అనుమానం వచ్చే రీతిలో ఎర్ర సముద్రం అడ్డొచ్చేసింది. మోషేకి తెలుసు దేవుడు ఒక అద్భుతమైన కార్యం చేయబోతారు. అదేంటో తెలుసా? మోషే, నిన్ను తెలియక ఈ మార్గంలో తీసుకురాలా, నాకు కన్ఫ్యూజన్ వచ్చి మార్గంలో మళ్ళీ తీసుకురాలా. నేను ఏ పని చేసినా దాని వెనకాల పరమార్థం ఉంటుంది. ఆ అర్థం ఏంటో తెలుసా? ఎంతకాలం ఏ ఫరో చేతులు అయితే మీరు నలిగిపోయారో, ఏ ఫరో అయితే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడో, ఏ ఫరో అయితే మిమ్మల్ని అణిచివేశాడో, ఏ ఫరో అయితే తన కాడిని మీ మీద అతి తీవ్రంగా మోపాడో, ఆ ఫరోని ఇకపై మీరు చూడరు. దట్స్ మై ప్లాన్. గట్టిగా చెప్పలు కూడా దేవుని అనుమయపరచండి. యు ఆర్ నాట్ గోయింగ్ టు సీ ఫారో ఎనీమోర్. కారణం ఏంటో తెలుసా? ఆ ఫరో అతని సైన్యము ఎర్ర సముద్రంలో ఏమైపోతున్నారు? మునిగిపోబోతున్నారు. దేవుడు చీల్చాడు, సముద్రాన్ని చీల్చాడు, మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళిపోయారు. వారు ఐగుప్తీయులు వారిని వెంబడిస్తూ వెళ్ళి మధ్యలోకి వచ్చిన తర్వాత ఆ సముద్రంలో మునిగి చనిపోయారు. ప్రియులారా, దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. ప్రభు ఏదైనా ఒక మార్గాన్ని బయలుపరిచినప్పుడు ఆ మార్గం కొన్నిసార్లు కష్టతరంగా అనిపించవచ్చు. నేను ఎరుగుని త్రోవండి, ఇది ఏంటో న్యూ ఎక్స్పీరియన్స్ అండి అని అనిపించచ్చేమో, కానీ స్టిక్ టు గాడ్స్ ప్లాన్, స్టిక్ టు గాడ్స్ విల్, జస్ట్ మూవ్ ఆన్, ప్రెస్ ఫార్వర్డ్, ప్రొపెల్ ఇన్ గాడ్స్ వేస్. దేవుడు నీ జీవితంలో ఇచ్చే ఆ గమ్యము చాలా గొప్పగా ఉంటుంది, చాలా ఆశీర్వాదకరంగా దేవుడు నేను మారుస్తాడు. నాన్నగారు దేవుని సేవ చేయాలని ఆశ ఉన్నప్పుడు, ఎక్కడ చేయాలన్నప్పుడు రాజమండ్రి పట్టణం దేవుడు చూపించారు. అప్పటికి రాజమండ్రిలో తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. ఆయా సందర్భాల్లో 1-2 సార్లు వాకింగ్ చెప్పడానికి రాజమండ్రి వచ్చారు, కానీ ఇక్కడ ఎవరో తెలిసిన వాళ్ళు లేరు. రాజమండ్రి ప్రభువు చూపించాడు. ఇక్కడ ఎలాంటి పరిచయం చేయాలి, ఎలాంటి సేవ చేయాలి, ఎవరు నాకు తెలియదు అనుకున్న సమయంలో మా నాన్నగారు వచ్చి సంఘానికి ఆహ్వానించబడ్డం. అక్కడ దేవుని వాక్యం చెప్పినప్పుడు, ఇప్పుడు మా నాన్నగారు యవన కాలంలో, ఇంక నేను ఇప్పుడు ఎలా ఉన్నానో మా నాన్నగారు అలా ఉండేవారు ఆ టైంలో. ఆ సందర్భంలో చాలా అద్భుతంగా వాక్యం బోధించగానే ఆ పాస్టర్ గారు మా అమ్మగారిని చూపించి, బాబు మరి ఇప్పుడే బైబిల్ ట్రైనింగ్ కంప్లీట్ చేసి దేవుని సేవ కొరకు సిద్ధంగా ఉంది, ఏమంటావు చూడు, మరి ప్రార్థనాపూర్వక నిర్ణయం తీసుకుంటే వివాహం జరిగిద్దాం అనగానే మా తండ్రి గారు ప్రార్థన చేశారు, మా అమ్మమ్మ ప్రార్థన చేసింది, మా అమ్మగారు ప్రార్థన చేశారు. దేవుడు అందరికీ గొప్ప సమాధానం వారి హృదయాలు ఇచ్చినప్పుడు ఓకే అని చెప్పగానే విదిన్ 1 వీక్, ఒక్క వారంలోనే ఆ వివాహం నిశ్చయం అవడం, వివాహం జరిగిపోవడం. పెళ్లి సమయంలో మా నాన్నగారి తరపున కొంతమంది వచ్చారు, కానీ మా అమ్మగారి తరపున ఎవరు రాలా. ఎందుకోసం అంటే కొన్ని కారణాలు ఉన్నాయనుకోండి, అవన్నీ చెప్పడం అనవసరం. మా అమ్మమ్మ ఒక్కతే నిలబడి మా అమ్మగారి చేతిని మా నాన్నగారి చేతిని కలిపి, అయ్యా నా కుమార్తెని నీ చేతిలో పెడుతున్నాను అని మా అమ్మగారిని మా నాన్నగారికి అప్పగించి మా అమ్మమ్మ ఆ వివాహాన్ని జరిగించింది. మా నాన్నగారు చెప్తూ ఉంటారు, మా నాన్నగారు ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉంటారు, మా అమ్మమ్మ గారి పట్ల చాలా కృతజ్ఞత ఉంటుంది. అప్పుడు 1000 రూపాయలు ఇచ్చారని మా నాన్నగారు బట్టలు కొనుక్కోమని, కట్నం కాదనుకోండి, బట్టలు కొనుక్కోమని. మా నాన్నగారు అది కూడా వద్దమ్మా, మీరు విధవరాలు, మీ దగ్గర నేను తీసుకోకూడదు, నా బట్టలే నేను కొనుక్కుంటాను, ఏం పర్లేదు, ఏ ఉంటే అవే వేసుకుంటానని. మా నాన్నగారిది మా అమ్మగారిది ఫోటో ఉంటుంది, పెళ్లి ఫోటో, చాలా బాగుంటుంది, చక్కగా ఉంటారు ఇద్దరు. ఆ సందర్భంలో మా అమ్మమ్మ నిలబడి ఈ వివాహాన్ని జరిగించగానే రాజమండ్రి దేవుడు ఎందుకు బయలుపరచడం అర్థమైంది. అప్పుడు తల్లి తండ్రి ఇద్దరు ప్రార్థన చేస్తున్నప్పుడు రాజమండ్రిలో సేవ ప్రారంభించడం, ఇద్దరితో సేవ ప్రారంభించబడి ఈ పరిచర్య దేవుడు ఈ రోజున ఇన్ని వేల మందికి, రాజమండ్రి మాత్రమే కాదు అనేక ప్రాంతాల్లో మన బ్రాంచ్లు ప్రారంభించడం ద్వారా విశ్వవ్యాప్తంగా దేవుని సువార్త ప్రకటించబడే పరిచర్యగా దేవుడు తీర్చిదిద్దాడు. నాన్నగారు తొలి దినాల్లో ఆ ఇంట్లో మీటింగ్ పెడుతున్నప్పుడు చాలామంది ఆ మీటింగ్కి వస్తూ ఉంటే ఆ ఇల్లు సరిపోక, ప్రభువా వీ నీడ్ ఎ బిగ్గర్ ప్లేస్, మాకు ఒక పెద్ద స్థలం కావాలి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే ప్రభు అన్నాడు, ఐ విల్ ప్రొవైడ్ ఎ గుడ్ ప్లేస్ సో దట్ యూ కెన్ వర్షిప్ మీ. దేవుని సన్నిధిలో కనిపెడుతున్నారు, పెద్ద ప్రాంతం, పెద్ద స్థలం అంటే అప్పుడున్న దానికన్నా కొంచెం పెద్దది. మన పరిచర్య ఎప్పుడు కూడా అంచెలంచెలుగా దేవుడు అభివృద్ధి చేశాడు, కానీ ఓవర్ నైట్లో అభివృద్ధి చెందింది కాదు. ఒకరోజు నాకు మా నాన్నగారి దగ్గరికి వచ్చి, అయ్యగారు మా ఇంట్లో ప్రార్థన పెట్టండి అన్న. తప్పనిసరిగా అమ్మా, అయితే ఒక చిన్న కండిషన్ అండి. ఏంటమ్మా? మా ఆయన గారు లేనప్పుడు పెట్టాలండి, ఆయన పోలీస్ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఆయన జాబ్ చేస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్లో, ఆయనకి అస్సలు ఇష్టం ఉండదండి యేసుప్రభు అంటే. ఆయన లేనప్పుడు కబురు పెడతాను, మీరు వచ్చి ప్రార్థన పెట్టేసి వెళ్ళిపోండి. సరే మా నాన్నగారు మా అమ్మగారు వెయిట్ చేస్తారు, ఆమె కబురు పెడుతుంది కదా, ప్రార్థన పెడతాను. కబురు పెట్టింది వెంటనే నాన్నగారు, ఆ తల్లిగారు, కొంతమంది స్త్రీలు ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు, డ్రమ్ కొడుతూ పాటలు పాడుతున్నారు, బైబిళ్ళు, పాటల పుస్తకాలు అన్నీ ఉన్నాయి. అదేంటో కానీ కొన్ని సందర్భాల్లో ఆ సిగ్నల్స్ ఎలా అందుతాయో మనకు తెలీదు.
వచ్చేసాడు ఆయన ఇంటికి కరెక్ట్గా ప్రార్థన జరుగుతున్నప్పుడు. ఇప్పుడు రాడట ఆ సమయంలో. అందును బట్టి కాన్ఫిడెంట్గా పిలిచింది ఆమె, రండి ప్రార్థన పెట్టండి అంటే. మరి ఆయనకి ఎలా తెలిసిపోయింది? వచ్చేసాడు ఇంటికి. వచ్చి చూస్తే ఇంట్లో ఏం జరుగుతుంది? వెంటనే కోపం వచ్చింది. డ్రమ్ విసిరేసాడు బయటికి, బైబిల్ విసిరేసాడు బయటికి. మా నాన్నగారిని మా అమ్మగారిని బండా బూతులు తిట్టడం ప్రారంభిస్తే మా అమ్మగారు మా నాన్నగారు అనుకోరు, ఇన్ని బూతులు ఉన్నాయా, మనోడు ఏమన్నా బూతులు పిహెచ్డీ ఏమన్నా చేశాడా ఏంటి, మరి ఇన్ని బూతులా, ఎప్పుడు చిన్నప్పటి నుంచి వినలేదు. అన్ని బండ బూతులు తిట్టి, మా ఇంట్లో కాదు మా వీధిలో గనక మీరు వస్తే ఈసారి మీ మీద కేసు ఫైల్ చేస్తాను భయపెట్టాడు. బైబిల్ విసిరేస్తే ఆ రోడ్డు మీద పడిపోయిన బైబిల్ అంతా తీసుకుని ఆ పేపర్లన్నీ చల్లా చెదరవడు దాన్ని పట్టుకుని ఇంటికి వచ్చారు. భోజనం చేయాలనిపించట్లేదు. 2 రోజులు అయిపోయిన తర్వాత ఏదో కొంచెం మనసు కుదుడు పరుచుకుని మరలా పోన్లే, సేవ అంటే ఇంతే కదా, అన్నిసార్లు దండలా వేస్తారా, చాలాసార్లు నిందలు కూడా వేస్తారు కదా, భరిద్దాం, సహిద్దాం, ప్రార్థన చేద్దాం అని మా తల్లిదండ్రులు ఇద్దరు కొంచెం స్థిమితపడి భోజనాన్ని కూర్చోగానే మళ్ళీ వాళ్ళ కుర్రోడు వచ్చాడు, వాళ్ళ అబ్బాయి వచ్చాడు. బాబు ఏంటి ఆయన, మా నాన్నగారు రమ్మంటున్నారండి. బాబు ఇంకేమైనా మిగిలిపోయినాయా, ఇంకా తిట్టడానికి ఏమైనా మిగిలిపోయినాయా, మళ్ళీ వెళ్తున్నాడా, మొన్న సరిపోలేదా? కానీ ఈసారి అతను ఏడుస్తున్నాడు. లేదు సార్, ఏ చేత్తో అయితే బైబిల్ విసిరేశాడో అది మేమన్న మాట కాదు, ఆయనే అంటున్నాడు, మా నాన్నే అన్నాడు ఈ మాట, మేమన్న మాట కాదు. ఆ చేయి కాలు పడిపోయింది సార్, మాట్లాడలేకపోతున్నాడు, హాస్పిటల్ పాలయ్యాడు. పాస్టర్ గారిని పిలవండి అని ఒత్తిడి చేస్తున్నాడు. మేమైతే వద్దని చెబుతున్నాం, ఎందుకంటే నువ్వు అంతగా తిట్టావు, ఆయన ఎందుకు వస్తారు, వాళ్ళు కూడా మనుషులే కదా, ఆత్మాభిమానం ఉంటుంది కదా, ఎందుకు వస్తారు? చాలా ఒత్తిడి తీసుకొస్తున్నారు సార్. కొంచెం మంచి మనసు తీసుకుని, మంచి మనసు చేసుకుని ఒకసారి మా నాన్నగారి కోసం ప్రార్థన చేయడానికి రండి. తింటున్న ఆహారం ప్రక్కన పెట్టి దేవుని సేవకులు, అప్పుడు మా నాన్నగారి సైకిల్ ఉండేది, ఎంత ఎత్తు ఉండేది సైకిల్, మా నాన్నగారే తొక్కేవారు, ఇంకెవరు తొక్కలేకపోయేవాడు. ఆ సైకిల్ మీద మా అమ్మగారిని ఎక్కించుకుని హాస్పిటల్కి వెళ్ళి ఆ పడిపోయిన వ్యక్తిని, ఆ మంచం దగ్గర ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి మోకాళ్ళని ప్రార్థన, ప్రభువా ఈ కుమారుడిని కనికరించు, ఒక అవకాశం దయచే ప్రభువా, నీ వైపు త్రిప్పుకోండి, నీ సేవకులుగా ప్రార్థిస్తున్నాం, మేలుతో బిడ్డను జ్ఞాపకం చేసుకోమని కన్నీటితో ప్రార్థన చేసి ఇంటికి వచ్చారు. ఆ సాయంకాలం లేచి కూర్చున్నాడు. దేవుడు నామమున స్తోత్రం కలుగును గాక. దేవుడు గొప్ప గొప్ప అద్భుతం చేశాడు. మెల్లగా నడవడం ప్రారంభించాడు, స్వస్థత పొందుకున్నాడు. ఆ మరుసటి ఆదివారం దేవుని మందిరానికి వచ్చాడు. ఈ పరిస్థితి అంతా చూశాడు, సరిపోవట్లేదు, కూర్చోడానికి ప్లేస్ లేదు. ఆ పరిస్థితి చూసి, పాస్టర్ గారు మీకు అభ్యంతరం లేకపోతే మా ఇంట్లో పెట్టేయండి ఆరాధన అన్నాడు ఆయన. ఏ ఇంటిలో అయితే బైబిల్ కనబడితే బయటికి ఇసిరేశాడో, ఏ ఇంటిలో అయితే దేవుని సేవకులు వస్తే బూతులు తిట్టాడో, అదే ఇంట్లో చాలా సంవత్సరాల ఆరాధన జరిగింది. ఇది దేవుని కార్యం కాదా? ఇది దేవుడు చేసిన అద్భుతం కాదా? నేను వారు ఎరుగని త్రోవల్లో ఏం చేస్తాను, వారిని నడిపిస్తాను. కొన్నిసార్లు ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు అయ్యో నాకెందుకు ఇలా జరగాలనిపిస్తుంది, కానీ వెయిట్ ఫర్ ది అవుట్కమ్, వెయిట్ ఫర్ ద రిజల్ట్, దట్ విల్ బి అమేజింగ్, దట్ విల్ బి సో సర్ప్రైజింగ్. నీ జీవితంలో ఆశీర్వాదం, ఆదరణ, ధైర్యం ఇచ్చే కార్యాలు దేవుడు జరిగిస్తాడు. వారు ఎరుగని త్రోవలో వారు నడిపిస్తాను, చీకటిని వెలుగ్గాను, వంకర త్రోవలను చక్కగాను చేస్తాను. నేను వారిని విడువక ఈ కార్యాలు తప్పక ఏం చేస్తాను, వారి జీవితంలో జరిగిస్తాను. చివరికి ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, మార్కు సువార్త 3వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాట చదువుకుని ముగింపు ప్రార్థనలకు వెళ్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ప్రైజ్ అండ్ వర్షిప్. మార్కు సువార్త 3వ అధ్యాయం 8వ వచనం, మరియు ఆయన ఇన్ని గొప్ప కార్యములు చేయుచున్నాడని విని. ఆయన అంటే ఎవరు చెప్పండి? మార్కు సువార్త 3వ అధ్యాయం ఎవరి గురించి రాయబడింది? యేసయ్య గురించి. మరియు ఆయన ఇన్ని గొప్ప కార్యములు చేయుచున్నాడని విని జనులు యోదయ నుండి, యెరూషలేము నుండి, ఇదూమయ నుండి, యోర్దాను అవతల నుండి, తూరు సీదోను అనే పట్టణ ప్రాంతముల నుండి ఆయన యొద్దకు గుంపులుగా వచ్చారు. ఎలా వచ్చారట? ఈశ్వరోం అనుకుంటూ వచ్చారా? కాళ్ళు ఈడ్చుకుంటూ వచ్చారా? కొంతమంది చిన్న ఉపవాస ప్రార్థనకి ఎలా వస్తారు? ఉపవాస ప్రార్థనకు రమ్మంటే ఎలా వస్తారు? నీరసంగా, ఇంకేదో పోగొట్టేసుకున్నట్టు. దేవుని మందిరానికి రావాలంటే కొంతమంది అదే పరిస్థితి. మన దగ్గర అలాంటి వాళ్ళు ఎవరు లేరు అనుకోండి. మీరు చాలా చక్కగా దేవుని మందిరానికి వస్తున్నారు. సమయం అంటే సమయానికి వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది దేవుని సన్నిధికి తీసుకురావాలంటే వాళ్ళని ఎంత కష్టం అంటే అంత కష్టం అన్నమాట. అస్సలు ఆనందం ఉన్న, సంతోషం ఉంది. కానీ యేసయ్య దగ్గరికి జనులు ఎలా వచ్చారట? గుంపులుగా వచ్చారు. అక్కడ కొన్ని డైరెక్షన్లు రాయబడ్డాయి. తూరు సీదోనులు, యెరూషలేము, ఇదూమియా, ఈ ప్రాంతాలన్నీ కూడా. వాటిని ఒకసారి మనం మ్యాప్లో చూస్తే అన్ని కార్నర్స్ అన్నమాట. నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ మొత్తం అన్ని ప్రాంతాల నుండి
ఆ డైరెక్షన్స్ మెన్షన్ చేయడానికి ఆ పదాలన్నీ ఇక్కడ రాశారు. అన్ని కార్నర్స్ నుండి ఎవరి దగ్గరికి వచ్చారట? యేసయ్య దగ్గరికి వచ్చారు. ఎందుకు వచ్చారు అంటే ఆయన ఏ కార్యాలు చేశాడు? ఆయన గొప్ప కార్యాలు చేశాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అధ్యాయం మార్కు సువార్త 3వ అధ్యాయము ఆ పై వచనాలు చదివితే అక్కడ ఓచే చెయ్యి కలిగిన ఒక వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. విదర్డ్ హ్యాండ్, చెయ్యి ఎండిపోద్ది చూసారా కొంతమందికి. రక్త ప్రసరణ లేని ఏ అవయవమైనా మన దేహంలో అది ఎండిపోతున్నట్టే లెక్క. అందును బట్టి బ్లడ్ సర్క్యులేషన్ ఎలా ఉండాలి? మనకు కరెక్ట్గా ఉండాలి. బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఉండాలంటే ఏం చేయాలా? రోజు 4 పూటలు తినేసి 10 గంటలు పడుకోవాలి. అప్పుడే కదా బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది బాడీలో. కొంతమంది ఇదే పరిస్థితి, 4 పూటలు తినేయడం, ఆ మంచం సోఫా ఉంటుంది వాళ్ళకి, ఆ పక్కనే టేబుల్ తినేయడం, అమ్మ కాసేపు బొక్త యాసిడ్ తీసుకుని పడుకుని పోవడం. ఇంకా రక్త ప్రసరణ ఏముంటుంది నీ దేహంలో? రోగాలు ఇబ్బందులన్నీ రావడానికి ఈ న్యూ ఇయర్ ఒక తీర్మానం తీసుకుని అందరూ కూడా మంచి ఎక్సర్సైజ్ చేయండి. స్పిరిచువల్గా డెసిషన్లు తీసుకున్నారు, మంచిది. ఎమోషనల్ డెసిషన్స్ తీసుకున్నారు, అది ఫిజికల్గా కూడా మీరు ఫిట్గా ఉండాలా. రోజుకి కనీసం 30 నిమిషాలైనా మీ దేహాన్ని ఏం చేయాలా? కదిలించాలి. రక్త ప్రసరణ అప్పుడు ఎలా ఉంటుంది? బాగుంటుంది. చక్కగా నడవండి, పర్లేదు. పని చేయండి. స్త్రీలైతే కొంచెం పని చేయండి, ఏం పర్లేదు. బట్టలు ఉతికేటప్పుడు కొన్నిసార్లు ఉతకండి, పర్లేదు. ప్రతిసారి ఆ స్విచ్ ఆన్ చేసి ఫోన్ దగ్గర వేసుకుని రీల్ వేసుకుని చూస్తూ ఉంటే నీ బట్టలు ఉతికేస్తున్నావు కానీ నీ ఆరోగ్యం పోతుంది అక్కడ. బ్రదర్స్ కూడా ఉదయాన్నే లేచిందా కాసేపు వాక్ చేయడం, రక్త ప్రసరణ బాగుండాలి కదా. రక్త ప్రసరణ బాగున్నప్పుడు ఆరోగ్యం అంతా బాగుంటుంది. గుండె కావచ్చు, ఊపిరితిత్తులు, కిడ్నీలు ఇవన్నీ చక్కగా పనిచేస్తాయి. ఆ తర్వాత బీపీ కంట్రోల్లో ఉంటుందని, కొంతమందికి లేనిపోయిన బీపీలని రావడానికి కారణం కొన్నిసార్లు ఎక్సర్సైజ్ లేనందువలనని డాక్టర్లు చెబుతూ ఉంటారు. స్త్రీలకు ఎప్పుడైనా బీపీ ప్రాబ్లం ఉంటే, హై బీపీ వస్తేనట వాళ్ళ అమ్మగారితో మాట్లాడాలట. అప్పుడు హై బీపీ ఏమైపోద్ది? తగ్గిపోద్ది. ఎందుకంటే వాళ్ళ అమ్మగారితో మాట్లాడేటప్పుడు ఎంత ప్రశాంతత, ఎంత ప్రేమ, ఎంత ఆప్యాయత. 3 గంటలు మాట్లాడేసిన 3 నిమిషాలు మాట్లాడినట్టుందమ్మా, మళ్ళీ చేస్తారని పెట్టేస్తారు. అందువల్ల ఎప్పుడైనా మీకు హై బీపీ అనిపించినప్పుడు మీ అమ్మగారితో మాట్లాడండి. ఎప్పుడైనా బీపీ లోగా ఉందనుకోండి, మీ అత్తగారితో మాట్లాడండి. అప్పుడు బీపీ సరామని ఏమవుతుంటుంది? పెరుగుతూ ఉంటుంది. అత్తగారితో మాట్లాడగానే కొంతమంది లేనిపోయిన బీపీలని తెచ్చుకుంటారు. ఏదో ఫన్గా చెప్పానులేండి, మీరు నిజంగా పాటించేకండి. ఇలాంటి ఎక్సర్సైజ్ చేయండి రోజు. డూ సమ్ ఎక్సర్సైజ్ ఎవ్రీ డే. బ్లడ్ సర్క్యులేషన్. విదర్డ్ హ్యాండ్, చెయ్యి ఎండిపోయింది, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో యేసు ప్రభువును చూశారు, స్వస్థపరిచారు. బట్ దట్ వాజ్ ఎ సాబత్. అది విశ్రాంతి దినం. అక్కడున్న వాళ్ళందరూ ఆక్షేపించారు, ప్రభువా విశ్రాంతి దినాన్ని ఈ వ్యక్తిని స్వస్థపరుస్తావా? ప్రభు అడిగాడు, ప్రాణరక్షణ ధర్మమా? ఆ తర్వాత ఆ మాట ఏముంది అక్కడ? ప్రాణరక్షణ ధర్మమా? కీడు చేయుట ధర్మమా? ఏది ధర్మం? ఒక వ్యక్తి ఇబ్బందిలో ఉన్నాడు, ఆ వ్యక్తికి సహాయం చేయడానికి ఏ రోజైతే ఉంది? విశ్రాంతి దినం అయితే ఉంది, మరొక రోజు అయితే ఉంది. ఆ వ్యక్తికి ప్రాణరక్షణ కలిగించడం మన ముఖ్యం కదా అని యేసు ప్రభువు అతను స్వస్థపరిచినప్పుడు, ప్రభువు చేసిన ఈ గొప్ప కార్యములు చూసి అన్ని కార్నర్స్ నుండి ప్రజలు ఎవరి దగ్గరికి వచ్చారట? యేసయ్య దగ్గరికి వచ్చారు. నమ్మండి దేవుని ప్రజలారా, ఈ రోజున ప్రభు అని యేసయ్యను అనేక మంది అంగీకరించిన కారణం ఏంటో తెలుసా? కొంతమంది తెలియక డబ్బులు ఇస్తున్నారు కాబట్టి, బీఈడి కాలేజీలో సీట్లు ఇస్తున్నారని ప్రలోభ పెట్టి యేసు ప్రభువు ఆకర్షిస్తున్నారని చాలామంది అనుకుంటున్నారు. కానీ వాస్తవం ఏంటో తెలుసా? యేసయ్యను ప్రపంచంలో అన్ని కార్నర్స్ నుండి, అన్ని దిశల నుండి, అన్ని ప్రాంతాల నుండి, అన్ని మతాలు, కులాలు, ప్రాంతాలు, జాతుల నుండి యేసయ్యను అంగీకరించిన కారణం ఆయన జీవం గల దేవుడు కాబట్టి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామం. ఆయన పరిశుద్ధుడైన దేవుడు కాబట్టి, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు కాబట్టి, నిన్ను నన్ను పరలోక రాజ్యాన్ని చేర్చగలిగే నిజ రక్షకుడు కాబట్టి అందరూ ఎవరి దగ్గరికి వస్తున్నారు? యేసయ్య దగ్గరికి వస్తున్నారు. ఎంత గొప్ప దేవుని మనం ఆరాధన చేస్తున్నాం. ఇన్ని గొప్ప కార్యాలు దేవుడు మన జీవితంలో చేస్తున్నాడు. దేశమా సంతోషించి గంతులు వేయి, కారణం యెహోవా నీ పక్షంగా ఏం చేస్తున్నాడు? ఆయన గొప్ప కార్యాలు. చెర నుండి విడుదల చేశాడు, అది గొప్ప కార్యం. వారు ఎరుగున త్రోవల్లో దేవుడు వారు నడిపిస్తున్నాడు. గాడ్ ఈజ్ లీడింగ్ us అండ్ డైరెక్టింగ్ us ఇన్ ఎ న్యూ వే. దట్స్ అ గ్రేట్ థింగ్ ఆఫ్ ద లార్డ్. మూడవది, ఆయన మనకు స్వస్థత ఇవ్వడం ద్వారా, విడుదల ఇవ్వడం ద్వారా ఆయన గొప్ప కార్యాలు మన జీవితంలో జరగబోతున్నాయి. దేవుడు ఇలాంటి గొప్ప కార్యాలు ఈ సంవత్సరంలో మన జీవితంలో పుష్కలంగా జరిగించును గాక. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుని. ఎవ్రీవన్ క్లోజ్ యువర్ ఐస్. ఐ వుడ్ లైక్ టు ప్రే ఫర్ యూ. ఒక చిన్న ప్రార్థన మనం చేద్దాం. ప్రేమగల తండ్రి,
గొప్ప కార్యాలు చేస్తానని వాగ్దానం చేసిన దేవుడు మా జీవితాల్లో నీ కార్యాలు స్పష్టంగా జరిగినట్లుగా సహాయం చేయండి. ఈ 2025 సంవత్సరంలో ప్రభువా నీ గొప్ప కార్యాలు మేము చూచినట్లుగా మా విశ్వాసాన్ని బలపరచండి, మా నమ్మికను దృఢపరచండి. ఘనత మహిమ నీకే చెల్లిస్తూ యేసు నామం పేరట అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.